శుభములు, దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము వాక్యభావ పరిశోధన కార్యక్రమము. ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం మొసలనక్క, క్రీస్తే లేదంటూ వాక్క. ప్రియమైన దేవుని పిల్లగా, దీన్ని మీకు వీడియోలో కూడా యాడ్ చేస్తాను. ప్రజెంట్గా అయితే స్క్రీన్ సరే ఒక క్లిప్పింగ్ చూపిస్తా. ఫస్ట్ చూసి వెళ్తాం. వారి గురించి ప్రసంగం రాశాను. ఒకసారి చూడండి. ఫేస్ తర్వాత ఓడిపోతే మీరు నాకు ₹1,00,000 ఇవ్వాలి, కొట్టించుకోవాలి. ఇగో ఇవన్నీ ఈ ప్రకారం ఉన్నాడు అని మీరు నిరూపించండి. నిరూపిస్తే నేను క్రైస్తవ మతం పుచ్చుకుంటా. సేవకుడికి ₹1,00,000 ఇస్తాను, మీరు ఓడిపోతే మీరు నాకు ₹1,00,000 ఇవ్వాలి, కొట్టించుకోవాలి. ఇగో ఇవన్నీ పనికిమాలి అన్నమాట. జీసస్ లేడు నేను నిరూపించాను ఆ పుస్తకాలు. రీసెర్చ్ ఓరియంటెడ్ పుస్తకం. నిరూపించాలి అనుకుంటే నిరూపించవచ్చు. నిరూపిస్తే నేను క్రైస్తవ మతం పుచ్చుకుంటాను. గోపర్గా చెప్తున్నారు కదా. అయ్యా పెద్ద ఆయన మంచిది. పేరు శ్రీ రాధాకృష్ణ. ముసలిమక్క ఎందుకు పెట్టారంటే, ఏ రోజున యేసుక్రీస్తు అన్నది ఆ మాట వెళ్ళి ఆ నక్కతో చెప్పు. ఇప్పుడు ఇది క్రైస్తవ మతంలోకి వచ్చి పీకేదే ఉంది, ఉన్నోళ్ళు పీకి కట్ట కట్టిందే ఉంది. ప్రజెంట్గా ఉన్న బోధకులు కట్ట కట్టిందే ఉంది, ఇది వచ్చి కట్ట కట్టాల్సిందే ఉంది. పెద్ద ఒరిగేది ఏం లేదు. విత్ రీసెర్చ్ ఓరియంటెడ్ బుక్స్ అట. నిజమే, మేము కూడా చేస్తాం రీసెర్చ్. మరి ప్రియమైన దేవుని పిల్లరా, సరే కొంతసేపు నేర్చుకుందాం మనం కూడా. ఎందుకంటే ముసలి కొద్దిగా గౌరవించాలి, పెద్దలను గౌరవిద్దాం. ఇప్పుడు చరిత్ర రీసెర్చ్ ప్రూఫ్స్తో, విత్ ప్రూఫ్స్తో వాడు పుస్తకాలు రాసి నిరూపించాడు. చాలా పుస్తకాలు చాలా మంది కూడా కొన్నారు. అవి నమ్మిన వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు కూడా. ఇంకొక ఆయన అంటాడు, మన అటు ఇటు కానీ పేరు ఉన్నాడు దాసు, 3 మేలు పీక్కులు అని అంటాడు. మంచిది, నోచి పీకులు కానీ. మొదగా అంటాడు విదేశీ దేశస్థుడు దేవుడు అని. ఇక్కడ ఒకటే మనం అర్థం చేసుకోవాలి, వీరంతా చరిత్రను తిరగేసి, కొన్ని వందల సంవత్సరాల చరిత్రను తిరగేసి స్టడీ చేసి పుస్తకాలు రాసి ప్రజలకు ఇస్తున్నాం అంటున్నారు. మంచిది, మనం కూడా ఎగ్రీగా. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఎందుకు సార్? ఒక 70 సంవత్సరాలు ఎక్కబోదాం, ఎక్కువద్దు. నన్ను గన్నది మా నాయన బంధువర్గం గురించి చెప్పమంటే చెప్పగలను. మా నాయన గన్నది వాళ్ళ నాయన బంధువర్గం గురించి చెప్పమంటే మాత్రం చాలా స్టడీ చేయాలి. 1 సంవత్సరం తిరిగితే దొరకవచ్చు ఎవిడెన్స్. మా తాత అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ పిల్లలు దొరకవచ్చు. 1 సంవత్సరం కష్టపడితే అదే పని మీద దొరకవచ్చు. మరి ఆ తాతను కన్న తండ్రి అన్నదమ్ముల చరిత్ర ఎక్కడ దొరికింది? 25 బ్యాక్ 50 ఏళ్ళు దాడితే 3వ తరానికి వెళితే ఆ చరిత్రలో ఉన్న విధి విధానాన్ని చెప్పలేని మానవాళి 2000 సంవత్సరాల పూర్వం క్రీస్తు చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించి లేడని చెప్పేశారట. నమ్మే వాళ్ళు ఎందుకుంటారంటే, ఎందుకు నమ్మని నమ్ముతారు కదా పాపం. అలాంటి వాళ్ళకి పర్లోకం దూరంగా చేస్తున్నారు ఈ ముస్లిం బ్యాచ్. వాళ్ళ వల్ల ఏం కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు,
సేమ్ ఇప్పుడు నాకులాగే ఆలోచించి వాడి తాతను కన్నా తండ్రి కుటుంబీకుల చరిత్రను చెబితే నేను వాడుకున్నటువంటి బొట్టు ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తా. నాకు ఇష్టం పెరకేసుకోవటం, బొట్టు పెట్టుకోవటం. అది చెప్పగలరా? ఎవరైనా ఉన్నాడా? ఉంటాడా? ఉండరు. కానీ ప్రపంచ చరిత్రలో 42 తరాలని ఇట్నుంచి లెక్కేసినా అట్నుంచి లెక్కేసినా క్రీస్తు కుటుంబీకులు కూర్చోబెట్టాడు దేవుడు. ఇలాంటి నక్కలొట్టి అని ముసలక్క అది మీసాలు గడ్డ మెరిసిపోతే గౌరవిస్తావా? మూడో తరానికి మన దగ్గర ఆన్సర్ లేదు. పోనీ రాహుల్ గాంధీని గమదేవారు, పోనీ వాళ్ళు బాగా ఫేమస్ కదా, మరి లోకానికి చెందినటువంటి బాగా విఐపీఎస్. రాహుల్ గాంధీని గమదేవారు రాజీవ్ గాంధీ తోబుట్టులు చెప్పిన సార్ చెప్పగలిగే స్థితి ఉంటుంది. రాహుల్ గాంధీని గమదేవారు ఫిరోజ్ ఖాన్, పాకిస్తాన్ కోసం. ఫిరోజ్ ఖాన్ కుటుంబీకులు చెప్పమనండి. మూడో తరం వాడి విఐపి అవ్వచ్చు, సామాన్యుడు అవ్వచ్చు. మూడో తరానికి వెళితేనే కుటుంబీకులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ వంశ వ్యాప్తి ఎంతో చెప్పలేని వాడు క్రీస్తు గురించి మాట్లాడతాడు. పైగా ఈ ముసలక్క. అందుకే ఎలాంటి వస్తారనే స్త్రీ ఎవిడెన్స్ తో దేవుడు ఇక్కడ మొదలుపెట్టి అక్కడికి వెళ్ళాడు. 42 తరాలకు వెళ్ళాడు. ఒక తరం కాదు అది. ఎక్కడ మొదలుపెట్టి అక్కడికి వస్తాడు. ఇది ఒక క్రీస్తుకే సాధ్యమైంది. ఫస్ట్ గా ఈ హిస్టరీని బాగా రీసెర్చ్ చేసి ఎవిడెన్స్ బుక్స్ రాశారే, వాళ్ళకు తెలియవలసింది ఏంటంటే, మీరు హిస్టరీని బాగా చదివారో లేదో కానీ బైబిల్ని బాగా చదవండి. దీంట్లో సామాన్య శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, భూగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఇంకా నువ్వు చస్తే ఎలా జరిగిందో ఆ శాస్త్రం అన్నీ ఉంటాయి. మొత్తం మనకు తెలుసు. 1 నుంచి 18 వరకు చదివితే అందులో ఏమున్నదో కూడా అర్థమైంది. కానీ అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 18వ వచనం వచ్చే వరకు యేసుక్రీస్తు వారి యొక్క కుటుంబీకుల పరిస్థితిని దాంట్లో వచ్చాడు. ఇది తప్పంటే అన్నా సార్ మంచిది, అది కూడా కొంచెం తీసుకుందాం. ప్రపంచాన్ని మొట్టమొదటిగా పరిపాలించినటువంటి సామ్రాజ్యం బాబిలోనియా సామ్రాజ్యం. ఇది ఉన్నదా లేదా? చరిత్ర తిరగేసిన చరిత్రకారుడు చెప్పాలి. ఉన్నది. ఈ నోట్ ఒకటి వచ్చింది. ఉన్నది. బాబిలోనియా తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత మరల ప్రపంచాన్ని పరిపాలిస్తున్న 2వ సామ్రాజ్యం మాదీయ పారసీక. ఇది లేదో చెప్పుతో కొట్టింది చరిత్ర. కొట్టించుకోవడం మీకు ఇష్టలేదు. పెద్దది కదా, నాకు కూడా అంత పెద్దగా అనిపించదు. ఇది పోయిన తర్వాత ద గ్రేట్ అలెగ్జాండర్, గ్రీకు వీరుడు, లేదా గ్రీకు సామ్రాజ్యం, లేదా నేను పిచ్చోడు అంటారు, తెంగమా అంటారు. వారి తర్వాత పరిపాలించిన వాడు రోమ్ నగరం తగలెడుతుంటే కొండ మీద కూర్చొని పిడిని వాయించుకుంటూ చరిత్ర చెప్పినటువంటి సత్యం. ఒక్కసారి వచ్చాడు నేనే విషయం అని. నేను లేదా ప్రపంచాన్ని పరిపాలించలేదు అని నీ హిస్టరీ బుక్ లో చెప్పగలిగావా? చెప్పలేదు. మరి ఏం పరిశోధించావు? ఏం పరిశోధించావట? ముసలోడు కదా, జుట్టు బాగా మెరిసిపోయింది, బుట్టు అడ్డంగా ఎట్టేశాడు, ఏం చెప్పి నమ్మేస్తానుకుంటున్నారు కిందరాయాల. ఒరే, ఇక్కడ తొడేలు మీద పడ్డామనుకో బరువు తట్టుకోలేవు, గుడ్లు పడిపోతుంది నీకు కదా. ఆ నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి ఆ రోమ్ సామ్రాజ్యం లో ఆయన కంటే ముందు పరిపాలించినటువంటి వారు రోజులు.
ఆ హేరోదుల కాలంలో ఆ రోమా పరిపాలనలో పుట్టినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. యెరూషలేము ప్రాంతం, ఇజ్రాయేల్ దేశం, నజరేతు గ్రామం. ఇప్పటికీ భౌగోళికంగా లేవని చెప్పే దమ్ము లేదు ముసలివాడికి. నక్క ఇజ్రాయేల్ దేశం ఏం చెప్పు ఓల్దిస్తారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకల్ని ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నటువంటి దేశమే ఆ దేశం. అపోస్తులు ఎవరైనా క్రిస్మస్ చేసుకున్నాడా? ఎనీబడి? ప్రపంచ క్రైస్తవ ముదు బ్యాచ్కి ఇది ముసలి కాదు, నక్కగా కాదు. నేను బైబుల్ బాగా చదివాను, నేను స్కాలర్స్, మా యూనివర్సిటీ ఉన్నాయి, మా బొచ్చము నీకు యూనివర్సిటీ ఏముంది? నేను ఈ బైబిల్ చదవటం. అపోస్తులు క్రిస్మస్ చేసుకున్నారంటే అపోస్తులు క్రిస్మస్ చేసుకున్నారు అవులే, నిజమండి, నిజం. అపోస్తులు క్రిస్మస్ చేసుకున్నారు రా. చూపెట్టాడు సినిమా. అది మొన్న ఒక వీడియో చూసిన, తిట్టినసే తిట్టి ఇలా అంటే బాగుందండి అన్నాడు. టీచర్ నా వీడియోకి పక్కన పెడితే నేను మాట్లాడి అక్కడ నా మాటలు నచ్చ, కానీ వాడు కూడా బాగుంటాయి. నేను ఫాలో అవ్వను, చెక్ చేస్తా, కాపీ కొట్టను, క్రియేట్ చేస్తా, అబద్ధాలు చెప్పను, వాస్తవాలు చెప్తా. నీకు అర్థం కాదు చెప్తా, ఎందుకంటే నువ్వు గుడ్డి బోధకుడు కాబట్టి కదా. ఎందుకు జరుపుకుంటున్నారు? ప్రతివాడు ఈ ప్రశ్న ఎత్తంటాడు. ఎక్కడానికి సమయం రావాలి, ఎవిడెన్స్తో ఉండాలి. ఇప్పుడు ఎక్కేస్తా నేను అది ఇంకా తెగా. ఇప్పుడు ముసలి ఎక్కుతా, లాస్ట్ నేను ఎక్కుతా. ఇప్పుడు ముసలి చేద్దాం. ఎరా బబులోను సామ్రాజ్యం లేదని, మాదీయ పారసీక లేదని, గ్రీకు లేదని, రోమ్ లేదని చెప్పు. చరిత్ర తగ్గించినట్టు ఎవిడెన్స్ పెట్టుతో విత్ ఎవిడెన్స్ అంట. ఆ ఇంటర్వ్యూ చేసినట్టు చేసిన ఆ పాప ఫస్ట్ టైం అనుకుంటారు. ఆ వీడియో కనపడ్డ కొరకు అంటుంటాం. కెమెరా పిచ్చా, ఇజ్రాయేల్ ప్రాంతం లేదా, యెరూషలేము లేదా, ఇప్పటికీ అక్కడ పోతున్నారు కదా. 4:16 మనకు తెలిసిన మాటలోక ఆయన తాను పెరిగిన నజరేతు నుండి వచ్చింది. యేసుక్రీస్తు ఎక్కడ అయ్యారు? నజరేతు. నజరేతు ఎక్కడ ఉంది? గలిలయ ప్రాంతం దగ్గర. అది ఎక్కడ ఉంది? యెరూషలేము. అది ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్ కంట్రీ. అది ఎక్కడ ఉంది? నువ్వు వెళితే టూరిస్ట్గా నీకు అర్థమైంది. ఐరోపా ఖండం దగ్గరలో, ఆసియా ఖండం చివరిలో ఉంది. 7 ఖండాలు కదా మనకి. ఐరోపా ఖండానికి దగ్గరలో బోర్డర్, ఆసియా ఖండం చివరిలో 56 దేశాలు కలిగినటువంటి ఆసియా ఖండంలో ఇది ఉన్నది. ప్రతి సంవత్సరం మీ మైండ్ పోయేంత గొప్పగా క్రిస్మస్ వేడుకలు ఆ ప్రాంతంలో సైనికులు జరిగిస్తూ ఉంటే ప్రపంచం 2 నెలలుగా పండగ చేసుకుంటుంటది. హిస్టరీ. వీడికి చరిత్ర అలాగే రాదు, ఎందుకంటే ముసలి లెక్క కాబట్టి, ఈ ముసలి లెక్క రాదు కాబట్టి. కానీ చరిత్రకారుడు రాసినటువంటి మాట, ఆయన కాలంలో చరిత్రకారుడు రాసిన మాట ఎదుగుతావా? ఆయన కాలంలో ఆల్మోస్ట్ 15-20 సంవత్సరాల వ్యవధిలో ఒక చరిత్ర, క్రీస్తు భౌతికంగా భూగోళం నుంచి వెళ్ళిపోయిన తర్వాత 10 నుంచి 15 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్త, తత్వశాస్త్రవేత్త రాసిన మాట ఏంటో తెలుసా? సామాన్యుడు కాదు సుమా, నీకులాగా ఒక పక్కనే ఆలోచించి స్వార్థంతో పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి అసలుకే కాదు ఆయన. ఆయన ఎవరో తెలుసా? నీకులాగే కల్పిత కథనమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు ఈ పద ప్రయోగానికి వాడుకున్నాడు. ఆయన పేరు డాక్టర్ లూక్. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. యేసు
బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు, ఇక్కడ ఆగుతాం, దాదాపు అనే పదాన్ని ఎవరు అనాలి, ఎందుకు అనాలి, ఎప్పుడు వాడతారు? చరిత్రను ఎంతో పరిశీలిస్తే తప్ప, చరిత్రను ఎంతో పరిశీలిస్తే తప్ప ఆ పద ప్రయోగాన్ని చేసే దమ్ము ఉండదు. ఇప్పుడు ఒక మర్డర్ జరిగింది, ఇది ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఏంటని తెలియాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ అవుతుంది, FIR. భారత రాజ్యాంగం ప్రకారం దాన్ని ఫస్ట్ గా రిజిస్టర్ చేయాలి. అది ఫస్ట్ రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ అది చేయాలి, FIR. అది చేసిన తర్వాత లోకల్ డిపార్ట్మెంట్ వెళ్ళాలా, లేకపోతే మరొక డిపార్ట్మెంట్ దిగాలా, లేకపోతే కేంద్రం నుంచి స్పెషల్ ఫోర్స్ దించాలని ఆలోచించి అప్పుడు సిఐడికి అప్పచెప్తారు. వాళ్ళు పోలీసులే, కాకపోతే ఏళ్ళ కంటే 1000 రెట్లు ఆలోచిస్తారు వాళ్ళు. వాళ్ళు వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశోధించి, ఆ ప్రాంతంలో ఏదో దొరికిందేమో ఫోరెన్సిక్ ల్యాబ్ పంపి, ఆ ల్యాబ్ విధానాన్ని బట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఒక 6 నెలలకు, 6 రోజులకు, నెలకు, ఎప్పుడుకో దాన్ని ఆన్సర్ చెప్తారు. బాగా పరిశీలిస్తే ఆ మట్టన్ వెనకాల ఏమున్నదో అర్థమైంది, విత్ క్లూ ఎవిడెన్స్. లూక్ గారు కూడా అంతే, తత్వవేత్త. యేసుక్రీస్తు వారి గురించి బాగా పరిశీలించాడు. కల్పిత కథల్ని, కట్టుకథలు నమ్ముతున్నటువంటి ప్రాంతవాసి. అలాంటి ఆయన సైంటిస్ట్, తత్వవేత్త, బాగా పరిశోధించి రాస్తున్న మాట, యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు అంటే ఆయన 30 ఏళ్ళు ఉండొచ్చు, అని 30 ఏండ్ల ఈడుదనవాడు అని రాశాడు. దాదాపు అంతేకాదు, ఆయన యేసోపు కుమారుడని ఎంచబడేది. యేసోపు యూదుడు నివసిస్తున్న ప్రాంతం గలిలయ ప్రాంతం, యెరూషలేము దగ్గరలో ప్రాంతం, ఇశ్రాయేలు దేశంలో ఉన్నది. రోమ్ పరిపాలన ఉన్నది. వచ్చేస్తుంది, ఇది పెద్ద కష్టమే ఏం కాదు, బతుకున్న చరిత్ర ఇది, బతుకున్నదే. యేసోపు కుమారుడని ఎంచబడెను. యేసుక్రీస్తు అనే ఆయన యేసోపు కుమారుడుగా లోకములో ఉన్నాడు, ఎంచబడెను. క్రీస్తు కుటుంబ నేపథ్యాన్ని అబ్రహాము మొదలుకొని యేసోపు వరకు మత్తయి అనే వ్యక్తి రాశారు. అబ్రహాము ఎందుకంటే పితరుడు గనుక, మూల పురుషుడు గనుక, విశ్వాసులకు తండ్రి గనుక, ఆయన బేస్ చేసుకొని, ఆయన ద్వారాన్ని బేస్ చేసుకొని యేసుక్రీస్తు వారు యేసోపు కుమారుడుగా ఎంచబడుతున్నాడు కనుక ఆ యేసోపు వరకు రాశారు. ఎవరు? మత్తయి గారు. ఆయన ఎవరు? క్రీస్తుతో ఉన్నటువంటి అపోస్తుల్లో ఒకడు కదా. క్రీస్తు తదనంతరం వచ్చినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, గ్రీకు తత్వవేత్త లూక్ గారు. ఆయన నుంచి మొదలు పెట్టారు, ఈ యేసోపు దగ్గర నుంచి ఆదాము కాడికి వెళ్ళాడు. ఆయన మూల పురుషుడైన అబ్రహాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి తండ్రి అనబడుతున్న యేసోపు వారి వరకు మత్తయి గారి ద్వారా రాయించాడు. ఎక్కడి నుంచి మొదలు పెట్టారో చూడండి. ఇప్పుడు ఏం చేశాడు? ఇదే యేసోపు దగ్గర నుండి అబ్రహామును దాటి ఆదాము వరకు వెళ్ళాడు. ఇప్పుడు నువ్వేం పేయగలవు? ఇన్ని తరాల కుటుంబ నేపథ్యాల్లో ఉన్న వ్యక్తుల్ని పరిచయం చేస్తున్నటువంటి దేవుడు 3వ తరములో ముసల మొక్క, ముసల నక్క నీ కుటుంబాన్ని చెప్పమంటే నీకు పల్లెలో నీకు మాట రాదు, నీకు ఎందుకురా? కొట్టకపోయినా చచ్చిపోతాను, గట్టిస్తేనే గుండె అడ్డైంది. నీ గుండె అప్పటికే మాంసం ఉడికిపోయి లోపల ఉంది. అది గట్టి గద్దిస్తే చచ్చిపోతే హార్ట్ అటాక్ వచ్చింది, వచ్చి శిక్ష అంటున్నాడు. ఏం రావులే, చరిత్ర కదా, బైబిల్ కదా, చరిత్ర కదా. ఎత్తించి మొదలు పెట్టినా సరే అబ్రహాము దగ్గర మొదలుపెట్టి
యేసమ్మ గారి దగ్గర ఆపిన తరాలు, యేసమ్మ గారి దగ్గర మొదలుపెట్టి ఆదాము గారి వరకు ఆపిన తరాలు తరాలు క్రీస్తుని బేస్ చేసి మాట్లాడారు. క్రీస్తుకి వెనకాల అంత ఉంది బ్యాక్గ్రౌండ్. నీకేముంది? నీకే పైగా రాసిన ఎవరు? గ్రీకు తత్వవేత్త. చరిత్రే కదండి ఇది, చరిత్రే కదా. గ్రీకు తత్వవేత్త తిరగేసిన మరగేసి తిరగేసిన ఖచ్చితంగా మాత్రం బజ్జియో బోనమో చిల్లి గారం కట్టు కాలాల లేకపోతే మాడిపోద్ది అది. కనుక ఇస్త్రీని చాలా జాగ్రత్తగా చెప్పాలి అంటే ముసలి అది. ఈ ముసలి బొబ్బగారికి ఏం తెలుసండి అసలు? నోటికి వచ్చినట్టుగా టీవీ ముందు కూర్చొని మాట్లాడతాడు. ఆడలు కూడా మాట్లాడతారు టీవీ ముందు మాట్లాడరా. క్రీస్తు మోహపురుషుడు వీళ్ళే చెప్పారు. క్రీస్తు గారికి వచ్చి క్రీస్తు నుంచి అక్కడి నుంచి క్రీస్తు వరకు మోహపురుషుడు కనుకనే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్న పదము వారి పరిశోధన లోకానికి రావడంతోనే తట్టుకోలేక దాన్ని పోర్చడం కొరకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అది మహాపక్షమై మన మీద కూర్చున్నాడు. చరిత్ర తుడిసేద్దానికి అనే ఉన్న నరుడా, మనుషుల చరిత్రే బలంగా ఉంచుతున్నారు. ఎక్కడో సమతావాది మనకు తెలియనటువంటి వ్యక్తిని ఈ రోజున శంషాబాద్ లో 1000 కోట్ల రూపాయలతో ఒక ఆడింగ్ కట్టాడు గుడి. చూడకున్నమ్మ ఆడు 1000 కోట్ల పైన. ఇక అసలు ఆయన ఉండో లేదో తెలియదు, ఏదో తెలియదు. మనుషులకే ఇలాంటిది ఉన్నప్పుడు చరిత్ర ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి యేసుక్రీస్తు వారు మనిషి అయితేనే కదా. ఆయన ఎవరో నరుడైతే తుడిసేయచ్చేమో చరిత్రని ఒక నీ ప్రయత్నంతో. నీలాంటి వాళ్ళు వస్తారని ఈ మాట ఆయించాడు రే. నువ్వు బాగా చదవాలి బిడ్డే. బేబీ కేశవుడు బాగా చదవాలి. చదవరండి. సొమ్ము కోసం సర్టిఫికెట్లు అమ్ముకునే బ్యాచ్ ఒకటి, అవి తెచ్చుకొని మూతి మీద మీసాలు అతికించుకున్నప్పుడు ఊడిపోతుండేదండి ఆ బ్యాచ్ ఒకటి. ఇక ఏం చెప్పినా కరెక్ట్ అని డబ్బలు కొట్టే బ్యాచ్ ఒకటి. ఈ 3 బ్యాచ్లు ఉన్నంత వరకు క్రైస్తవ్యంలో చరిత్ర బయటకు రాదండి. ఈయనటాంబికాలే బయటకు వస్తుంటాయి. అది ఏటాంబికేలే పాపం కదండి బైబిల్. మరి బైబిల్ ఎప్పుడు కూడా వాక్య రూపంలోనే కాదు, సారంతో భావంతో లోతైన మానవ దృక్పథ ఆలోచనకి అందని విధంగా ప్రవహిస్తూ ఉన్నది. జ్ఞాన పొలంలో, భూపురంలో కాదు రోజు జ్ఞానం కంటే పొలం అంటే జ్ఞానానికి మరి అవి ఎలుగు తీసేవాడే ప్రయత్నం అవుతాడు. అది ఏదో సాధించేద్దాం, ఏదో పీకేద్దాం అంటే ఏముంది పీకడానికి? ఏం లేదు. యేసుక్రీస్తు వారు నాటిన చెట్టు మహావృక్షమే కూర్చుంది. ఇప్పుడు నీ వల్ల ఏం కానీ నీకు పీకలేదు. చెప్పాడు, నన్ను తక్కువ చేసి నా నామాన్ని కించవలసినాడు ఎవడో లేదు. ఇంక నువ్వేం పీకుతూ ఆ మానవుడు చాలేదు, అంత మహావృక్షమా. కాకపోతే నీలాంటి వాళ్ళు ఏమి నిర్దాక్షంగా నడపవలసిన బాధ్యత ఉంటుంది. అందుకే ముసలి నక్క గురించి ప్రసంగం చేస్తున్నా. అందుకే రే అని వెళ్ళాలనుకున్నా. దేవుని గౌరవించండి కదా అని చెప్పేసి మళ్ళా కొట్టేశాడు. అందుకే ముసలి నక్క క్రీస్తే లేదంటూ వాక్క అని పెట్టినాడు. కానీ చరిత్ర కదండి. ఆయన నరుడైతే తుడిచేయచ్చండి, నరుడు కాదు కదా. మరి ఎవరైనా 9:5 రోమా. పితరులు వీరి వారు. పితరులు ఎవరు? ఓ మత్తయ్య గారు యేసోబు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి, అప్పుడు అమ్మాయి దగ్గర నుంచి మొదలుపెట్టి యేసోబు దగ్గర ఆపిన, ఓ లోకా గారు యేసోబు క్రీస్తు దగ్గర నుంచి మొదలుపెట్టి ఆనంద దగ్గర ఆపిన. వీళ్ళంతా పితరులు. పితరులు క్రీస్తు యొక్క కుటుంబ శాఖలు. పితరులు పితరులు వీరు వారు. శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టింది. లోకానికి రావాలంటే శరీరం అవసరం కనుక క్రీస్తులో వచ్చారు శరీరాన్ని బట్టి. ఆయన
సర్వాధికారి అయిన దేవుడై ఉండి, సర్వాధికారి అయిన దేవుడై ఉండి, సర్వాధికారి దేవుడు, యెహోవా దేవుడు, యేసుక్రీస్తు వారు కాదు. ఓరని అయ్యా నీకు ఒక తుస్సుబోధ తుడుబోధ, నీకెందుకు బైబిల్ వేసినట్లు? నువ్వు పిహెచ్ఏలో ఎలక్ట్రీషియన్ అంటే నువ్వు ఎలా చేసేవారో స్వామి? అసలు నువ్వు ఏదైనా గెలిపినట్టు ఆనందిస్తున్నాడు. మరి తప్పిదానికి కరెంటు శాతం కొట్టి బయట పడ్డాడు. నిజమే నిజమే. తెంగనప్పటికి బయటప్పుడు వీడు ఎందుకంటే ఊరికి తేటం నోరు ముట్టి తట్టాడు తుని బతికిసాడా? పాపం కదండి. ఇది ఒక్కడే ఎన్నో కొట్టేవాడిని అయినా సిగ్గుసేవడం. సరే ఇప్పుడు ముసలివాడు కొద్దాం మళ్ళా. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము, ఈ పదాన్ని అమలు చేయాలప్పుడు కూడా నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎప్పుడు వాడాలో చెప్తాను. ఎందుకంటే కూర్పు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ 28:13 అంటే నీకు అల్లటం రావాలా? మనకి మల్లెపూలు గుచ్చుకోవడం, కనకాంబరాలు గుచ్చుకోవడం, తలావాలు గుచ్చుకోవడం వచ్చి కానీ వాక్యాన్ని మాత్రం గుచ్చుకోవడం రాదు. ఎందుకంటే అది టైం లేదు మన దగ్గర. మన లోపల బాగా పీకుతాం, ఏం పీకలేం. నువ్వు పీకాలంటే వాక్యాన్ని పట్టుకున్న వాడిగా ఉంటేనే ఏదైనా చేయగలవు. అది ఓ కనకాంబరాలు, ఓ తలంబరాలు, ఓ లేకపోతే ఓ రకరకాల ఓ సంపంగి పూడు బాగా కొడతాం. ఏమాత్రం తేడా లేదు. రకరకాల పోతాం. మూలంతా 10 రూపాయలు, 4 రకాలు ఉన్నాయి. మరి ఇది కొడితే నువ్వు చేయకూడతాడా? నిరంతరము స్తోత్రార్హుడై ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎవ్రీ టైం నువ్వు ఖచ్చితంగా ఆరాధించడానికి, స్తోత్రం అర్పించడానికి ఆయన అర్హుడు. ఆమె చెప్పేశాడు. అంటే ఇది ఏమంతమైంది? శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, సర్వాధికారి దేవుడై ఉన్నాడు, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఏమంతమైంది క్రైస్తవ్యానికి? చరిత్రకారులు లాగాలి. ఫస్ట్ దేవుడు ఎంత గొప్పడు, చరిత్రకారులు లాగుతాడు. అట్ ఎ టైం మాకు బోధ తెలుసు అని బెళ్ళపెట్టారే, బిచ్చిగాడి కానించి పుచ్చిగాడి వరకు వీళ్ళందరికీ పగిలిపోద్దంతే. ఇది అర్థం. ఏనా కొడుక్కి బయలురాదు, కటింగ్ మాత్రం ఏం పాస్గా మాట్లాడతారని పాస్గా. బైబిల్ ఎప్పుడు కూడా నీ దరిద్రం తలంపుతో చదివితే అర్థం ఎప్పటికీ ఆగదు. నువ్వు చదువుతున్నావంటే మనస వాచ కర్మేణ సరెండర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు మాత్రం నీకు ధ్యానం అర్థమైంది. దుస్సుమని పోగుతుంది, తిప్పొస్తుంటాం మనం. ఇది ఒక బ్యాచ్. ఏం జరిగిన ఇప్పుడు అదేం పొంగింది, ఇదేం జరిగింది నీకు అర్థం కాదు. ఏదో చదువుతుంటాడు, ఫోన్ వచ్చింది, అయిపోయింది, ఇది పోయింది. అంతే కదా. ఇది ఉన్నప్పుడు ఏది ఉండకూడదు. ఇంకా ఇది ఏదైనా వచ్చిందంటే ఇది బాధ్యత. అది లేకపోతే కొంతమందికి అలవాటు ఉంటుంది, పొద్దున్న వేసి ఛాయ్ తాగాలి. అట్లా ఆ టైంలో కొంతమందికి అలవాటు పాసి మొంగాన్ని కూర్చొని బైబిల్ చదవాలి. మరే ఒక అధికారి గారికి వెళ్ళేటప్పుడు పాసి మొంగం చదవాలి వెళ్తారు. కనీసం మినిమం జ్ఞానం లేదు కదండి క్రైస్తవుడికి. లేకపోతే కాస్తలు ఇట్ట పెట్టుకుని నీ పాసి మొంగం ఉంటాడు. ఇంకా పొద్దు తోపుని ఓపికే లేదు, నువ్వే చదువుతూ పోయింది. అలా సఫలం పోవడా? ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి పాసి మొక్కలు పోవాలా? ఆయన ఆడిపోయేటప్పుడు అప్పటికప్పుడు చొక్కా కొనుక్కు మరి చేసుకొని పోతాం రామరాజులో. ఎందుకు? ఎమ్మెల్యే కొనుక్కు మనం వడాలా అని. మరి బైబిల్ గారికి ఆడికంటే ఇంకా సర్వాధికారి కదా, మరి వెనకాడగా ఉన్నాయి. పద్ధతి ఉంటుంది దేనికైనా. ఇవన్నీ రాసుకుంటూ పోతే బైబిల్ చాలు. మరి ఇవన్నీ ఫండమెంటల్స్ చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవాల్సిన సంగతులు. అందుకనే ఇలాంటి ముసలనక్కలకు కానీ బైబిల్ వచ్చు అని బేవస్సు పెట్టడానికి కానీ అర్థం కాదు. ఎందుకంటే ఎందుకే
ఒక పక్క చరిత్రకాలం లాగాలి పొట్టలోంచి పొగబెట్టి ఎలా లాగడం అంటే ఇదే దేవుడు గొప్పతనం ఇవ్వండి, ఎంత గొప్పతనం కానీ చరిత్రకాలం లాగాల. ఒక పక్క అరే క్రిస్మస్ బయట లేకుండా అని బల్లెట్ట గుద్దుతుడు అపోస్తులు చేసుకున్నారా, మళ్ళీ కొద్ది గుర్తుకొచ్చాడు. ఒరే యాత్రసే నీకు యాత్రశ్రీ ప్రేమిస్తానే కనుక నిరంతరము స్తోత్రాలనే ఉన్నాడు. చరిత్రలో యేసుక్రీస్తు వారు నిలబడిపోవాలి. నిలబడాలంటే ఏం చేయాలి? ఎవరి పంపులు చేసుకుని, ఎవరి ఆదివారం వాడు చప్పటి పెట్టేసుకుని, ఎవరి కన్నీరు వాడు దగ్గర కాచేసుకొని పోయి సరిపడినా ఎప్పుడు చూడు ఓ బెచ్చగా ఒక ఆడింపుడు అనుకుంటాడే శాతగనుడు, ప్రభువా అది తీర్చు ప్రభువా, ఇది తీర్చు ప్రభువా, నా బొచ్చుడు కొత్త ప్రభువా. ఏంటే ఆయన తెచ్చడం ఏంటిరా? నువ్వు మగాడు అని తల్లి కనుకొని నమ్మాడు. 50 లక్షల ఆల్మోస్ట్ కథలతో పోటీ పడ్డ గుణం ఇది. ఆ పైన ఏమైంది? తల్లి గర్భంలో అన్నంలోకి రావడానికి ఇంచుమించుగా 50 కోట్ల నీలాంటి వాళ్ళతో పోటీపడి తల్లి గర్భంలోకి వచ్చిన నువ్వు భూల గర్భం వచ్చినాక మాడగాడి వల్ల అయ్యేవరా? అక్కడ పోటీ ఎలా చేశావు? నీకు తెలియట్లేదు. అది ఇక్కడ నీకు చెబుతున్నా అర్థం కావట్లా. తండ్రిలో నుంచి నీలాంటి వారు ఆడ మగ కలిపి 50 కోట్ల మంది వస్తే వాళ్ళందరినీ ఓడించి ఫైట్ చేసి తల్లి అన్నమకి వెళ్ళి డోర్ వేసుకున్నావు కదా ఆత్మకారంగా ఉన్నప్పుడు. ఆ ఫైట్ గుర్తులేదు అన్నమకి. ఏడకి వచ్చినాక నమ్రదాస్ దొరకర్, సౌమ్యారావు, శాంతి స్వరూప్ ఇలాంటి పేరుతో ఉంటారు. అది ఇంటితో ఏముంది? తగ్గింపు పేర్లు తగ్గింపుడమే అబ్బే, పేర్లు తగ్గింపు ఉండదు. నిరంతరము స్తోత్రాలు కూడా చరిత్ర అదిరిపోయేంత గొప్పగా నిలబడాలంటే ఎవిడెన్స్ ఎప్పుడు ఉండాలి. ఆ ఎవిడెన్స్ ఎదిగే పనిలో గొప్పవాళ్ళ పడితే నాలాంటి వాడు జాలి దయలా ఉండగా తన్నాలి. అది దేవుడికి ఇష్టం. ఆ ఇష్టం అంటే దేవుడికి అలా కొట్టడం. నీకు తెలిసిన దేవుడు వేరు లేనబ్బా, నాకు తెలిసిన దేవుడు వేరు. ఏ సంవత్సరం ఏమన్నారు? అమ్మా ఏ సంగతి నేను ప్రోక్తం వేస్తున్నా, మంచిదే. అది ఇప్పుడు ఏంటి? అదే నువ్వు చెబుతునుకుంటున్నా, మంచిదే. అమ్మ ఒక చెప్తా, నీకు తెలిసిన దాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు, మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాం. ఈ ఆరాధన కామన్ అనుకుంటున్నారేమో, కాదు, తెలుసుకోవడం కామన్. అది కనుక ఈ అభిగాడికి లభ్యతకి తెలిసిన దేవుడు వేరు. నాకు తెలిసిన దేవుడు ఎప్పుడు మండుతూనే ఉంటాడంటే బాబు, తగ్గడ తగ్గదు. అగ్ని తగ్గబెడతాడు. అగ్ని ఆరదు. అగ్ని ఆరదంటే ఎప్పుడు ఆచరణ వస్తున్నా ఉంటాడు. మరి అంత దానికి నువ్వేం నేర్పావు సంఘానికి? నువ్వేం నేర్పావు? తగ్గింపు, శాంతి, ప్రేమ. ఆదివారం కూడా అదే బాగా పడింది ఏదైనా ఉండే కారణాలకి. అది పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు మీలో పుట్టాడు. ఈ శరీరాన్ని బట్టి పుట్టాడు కనుకనే నరుడు అనుకున్నారు, కనుకనే చరిత్ర లేకుండా చేద్దాం అనుకున్నారు. కనుకనే క్రీస్తు చరిత్రని ఎక్కడైతే పుట్టాడు ఆ ప్రాంతంలో ప్రతి సంవత్సరం 2 నెలల కూడా దాఖలు చేస్తాడు. ఇది బైబిల్లో లేదు కదా, ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా, ఉందో లేదో ఇప్పుడు చూడాలి, అట్టే చూడాలి. క్రిస్మస్ లేదు కదా, వాళ్ళు చేయలేదు కదా, వీళ్ళు చేస్తారు కదా, డామ్లో డిస్క్ కదా అంటుంటారు. ఆ వేడిని ఎందుకుంటుంది సార్? ఆ వేడిని ఎందుకండి? ఆ వేడిని ఎందుకు జరుగుతున్నాయి? నిజమే. ఎందుకు జరుగుతున్నాయి? నువ్వు అనుకున్నావు నిజమే అనుకుందాం. ఎందుకు జరుగుతున్నాయి? బైబిల్ లేదు కదా, అపోస్తులు చేయలేదు కదా అని ఎప్పుడైతే నువ్వు బైబిల్ మీద పడతావో అప్పుడు నారాయణ వాడు ఉచ్చులో పట్టడానికి పెట్టాడు. అక్కడ నీ ద్వారానే క్రీస్తు ఉన్నాడని ప్రకటించటానికి ఏ వ్యక్తి అయితే లేడన్నాడో ఆ వ్యక్తి నోటనే క్రీస్తు ఉన్నాడని చెప్పించడం కొరకు ఆ కార్యక్రమాలు పెట్టాడు. ఎంత గొప్పదండి! పొగబెట్టి ఎరగలాగడం అంటే దేవుడికి బాగా ఇష్టం.
ఉమ్మడి ఇజ్రాయేల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రెండవ రాజు ఎవరు? ఉమ్మడి ఇజ్రాయేల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రెండవ రాజు ఎవరు? దావీదు. ఎందుకంటే రెండుగా చీలిపోయాయి. యోధా ఇజ్రాయెల్ గా చీలిపోక ముందు ఉమ్మడిగా కలిసి ఉన్నప్పుడు సొలొమోను మొట్టమొదటి రాజు అయితే, సొలొమోను తర్వాత అభిషేకింపబడ్డ దావీదు రెండవ రాజు. రెండవ రాజు దావీదు. సౌలు గారి తర్వాత, సౌలు అభిషేకించిన తర్వాత రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను. కనుక ఈ రెండవ రాజు కాలంలో, రెండవ రాజు పరిపాలన కాలంలో దేవుడు చరిత్ర పదాన్ని ఒకటి రాయించిపెట్టాడు మన కోసం. అదేంటంటే 2:30 అపోస్తల కార్యములు. ఎక్కడికి వస్తుంటే మనం సంబరానికి రావాలి, అందుకే అక్కడికి వెళ్ళాలి. అతని సమాధి, దావీదు సమాధి నేటి వరకు భౌగోళికంగా మన మధ్య ఉన్నది, యెరూషలేములో ఉన్నది. యెరూషలేము వెంబడి ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రెండవ రాజు దావీదైతే అతని సమాధి ఎప్పటికీ యెరూషలేములోనే ఉందంటే ఆ యెరూషలేము రోమా కాలములోనే ఉన్నది, నేటి కాలములో కూడా ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భౌగోళికంగా ఉన్నది. పైగా అతను ప్రవక్త అయి ఉండేను. దావీదు ఎవరు? ప్రొఫెట్. దావీదు ఎవరనగానే ప్రవక్త అయి ఉండేను. ప్రవక్త దావీదు రాజు మాత్రమే కాదు, పోయిటరీ పర్సనే కాదు, ప్రవక్త కూడా. అందుకనే తన తరము వారిలో చావ చేసి దావీదు నిద్రించి ప్రవక్త. రైట్. ఇప్పుడు దావీదు పితరుడు, దావీదు కంటే అదే కాలం తర్వాత ఆయన ఇర్మియా గారు కదా. ఆ ఇర్మియా గారు వారిద్దరు కాలానికి దగ్గర సంబంధం ఉంది కదా. ఆ ఇర్మియా గారు కూడా ప్రవక్తే, మనకు తెలుసు. ఇర్మియా, యెషయా ఇదంతా. ఆ ఇర్మియా గారి నోట దావీదుని ఉద్దేశించి రాబోయే ఆయన గురించి మాట్లాడాడు. ఇర్మియా గారి ద్వారా దావీదుని ప్రస్తావిస్తూ రాబోయే రాజు ఉన్నాడు అని ఆయన గురించి మాట్లాడాడు. ఇర్మియా గ్రంథము 33:17. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండబోటకు దావీదులకు వండకమానుడు. ప్రవక్త నోట మరొక ప్రవక్తకు జరిగే ప్రతిఫలం. ఇర్మియా ప్రవక్త, దావీదు ప్రవక్త. ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవక్త అయిన దావీదు వంశములో నుంచి సింహాసనం మీద కూర్చునేవాడు ఒకడు ఉండక మానడు అన్నాడంటే ఆయన రాబోతున్నాడు. దావీదు యెరూషలేము ప్రాంతవాసి, ఆయన రాబోతున్నాడు. ఆ ప్రవచనం నెరవేరిందా లేదా అని ఎవరు చెప్పాలండి? ఇది ప్రవచనం. ఇర్మియా 33:17 అనేది ప్రవచనం. ఉండకమానుడు ప్రవచించాడు. ఇది ఆ ప్రవచనం అనేది నెరవేరిందా లేదా అని ఎవరు చెప్పగలరు? చరిత్రను బాగా పరిశీలించిన వ్యక్తులు చెప్పగలరు. ఈ మాటను అన్నాడంటే దావీదు సింహాసనం మీద కూర్చుంటున్నవాడు కలడం అంటే దావీదుకి అప్పుడే బెత్షెబా కంటే ముందే కొంతమంది సంతానం ఉన్నది. తర్వాత వీరికి పిల్లలు పుట్టారు. దావీదుకి పోలంత ఇంత తరం ఉన్నది. కానీ వీరిలో ఎవరు కూర్చుంటారు అని ఆలోచిస్తే సొలొమోను దాటి అది క్రీస్తుకి వరకు తీసుకొచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు అని ఎవరు చెప్పాలి? పరిశీలించిన వారు చెప్పాలి. ఇది ప్రవచనం. ఇది నెరవేరిందో లేదో చెప్పేది పరిశీలకుడు. అందుకే 34:16 యెషయా గ్రంథంలో పరిశీలించిన పరమేశ్వరం అంటే కంప్లీట్ గా అబ్జర్వ్ లో ఉండాలి. వాక్య రెఫరెన్స్ చేసేటప్పుడు మనం ఏమో గంటలో 30 అధ్యాయాలు వేస్తాం. ఎవడు చదవమంటే ఎవడు ఎండబడ్డాడు, ఎవరు ముళ్ళు కనిపెట్టి పుడుతున్నాడు, హడావుడి ఏదో ఎక్కడికో
పోవాలి. ఇప్పుడు నామకేవాస్తిగా చదవాలి కనుక ప్రభు నేను కొన్ని అధ్యాయం చదువుకుంటా, వాగ్దానంతో దరిద్రం వాగ్దానం. ఇలా ఎవరికి అర్థం చేసుకుంటానండి బైబిల్? ప్రభా రోజు నేను ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఒక 5 అధ్యాయాలు చదువుతాను ప్రభా. ఇప్పుడు చదవమని ఎవడు కోరుకోనురా? ధ్యానం వల్ల దేవుడు కోరుకుందే. చదవడం వేరు, చదివిన విషయాన్ని సంగతిని లేఖనాన్ని ధ్యానించడం వేరు. ఒక్క రెఫరెన్స్ ధ్యానించటానికి మీకు నిజంగా చెప్తున్నా 42 వారాలు 42 గంటలకు చెప్పిన తగదు. ఒక్క రెఫరెన్స్ ని ధ్యానం చేసి శ్రమల దినాలు అని లెంట డేస్ ప్రారంభిస్తే ముగింపులో కూడా ఆ రెఫరెన్స్ ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఒక రెఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 42 గంటలు నరలో ఎంత ఉంది ప్రసంగం. ఒకటే రెఫరెన్స్ మళ్ళా అది ధ్యానం. దాని ధ్యానం అంటారు. ఈయనేమో టిక్కెట్ చదువుతామన్నాడు. లేకపోతే ఇంకా తెలియగా టిక్కెట్ పెడితే గుర్తు పెట్టుకుంటామని స్క్రీన్ షాట్లు చెప్తాడు. ఇంకా ఇదొక టెక్నాలజీ. ఇదేంటి అండి టిక్ పెట్టు అంటారేమోనని వీడు స్క్రీన్ షాట్ తీసుకుంటాడు. అక్కడ మేధావి ఇలాంటి బైబిల్ కోసం నిలబడేది ప్రేమ దేవుని పిల్లారా. కనుక ఆ ప్రపంచం 33:15 ప్రపంచం నెరవేరింది లేదని ఎవరు చెప్పాలి? బాగా పరిచయించడం చెప్పాలి. లోక అపోస్తల కార్యాలు 1 నుంచి 9 వరకు రాసింది వారే కాబట్టి ఆయన ఇద్దరు రాశారు. పేరు గారు అపోస్తలు లోక కార్యం ఫస్ట్ ఇలా మొదలు పెట్టాడు కాబట్టి లోకానాడు నోట ఆ ప్రపంచం మనవేందో లేదో ఇప్పుడు మరలా మళ్ళీ చూద్దాం. అదే రెఫరెన్స్ అపోస్తల కార్యములు 2:30. అతన్ని గర్భములో నుండి మనం ఇందాక మధ్యలో చదివాం, ఇప్పుడు పని చదువు. అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకటి కూర్చుంట పెట్టును అని తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి దావీదు ఎరిగి. ఎవరు చెబుతున్నారు? లోక. ఎవరి గురించి? దావీదు గురించి. ఇప్పుడు దావీదు ఏమనుకున్నాడో లోకా గారికి ఏం తెలుసండి? దావీదు ఏమనుకున్నాడో లోకా గారికి ఏం తెలుసు? పరిశీలకుడు ఆనాడు దావీదు తీసుకున్న నిర్ణయాల వెనకాల దైవ సేవకుడు కనుక ఇది ఖచ్చితంగా ఉండి ఉంటుంది అని ఆత్మ ప్రేరణతో ఉన్న లోకా గారు ఆత్మ ప్రేరణ కలిగినటువంటి దావీదు గారి మనసుని క్యాప్చర్ చేసి పడేశాడు. చరిత్ర ఎవిడెన్స్ అది. ఒట్టు పెట్టుకున్న సంగతి దేవుడు ఒట్టు పెట్టుకున్నాడంట. దావీదు సింహాసనం మీద కూర్చుంటూ ఒకడు ఉంటాడు రాబోతాడు అని దేవుడు ఒట్టు పెట్టుకుంటే ఆ సంగతి దావీదు గుర్తెరిగాడు అన్న సంగతిని లోకా గారు రాస్తే దాన్ని ప్రవశించింది మాత్రం ఇర్మియా గారు. మరి ఎక్కడ లింక్ చేశాడు? ఎంత చరిత్రని ఇలా చెప్పగలిగినటువంటి దమ్మున తత్వవేత్త లూక్. వీడికేమొచ్చు బోక్, వీడి పెద్ద బోక్. వీడికేమొచ్చు ఎక్కడికి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఇందుకు ఏమన్నా అసలు రాను కనబడుతుందా? పచ్చకల్లో కంటే లోకమంతా పచ్చగా ఉంటుంది అంట. మరి కథలో తీస్తే అర్థమైంది. మరి తెలకల్లో పెట్టుకోవద్దా నేను అని నాకు నా కామెడితే లోకమంతా కామెడలేనా? ఎలసరి కట్టిన ప్రతి నాకు వెళ్ళడం ఏంటంట వచ్చేవాడు పోతుంది. తప్పుడు సేరు కట్టి దానికి కదంట. పిల్లలు అంటే ఐడెంటిఫికేషన్ ఏంటంటే మనసు చదవని కూడా పట్టాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బియ్యం ఇస్తున్నాడు కదా, బియ్యం కోసం బతికేస్తున్నాడు అంతే. నాన్నగారు కేసీఆర్ ఇచ్చారు, పీడి ఇస్తున్నాడు. ఈ బ్యాచ్ అంతా బ్యాచే. ఒట్టు పెట్టుకున్నాడు ఎవిడెన్స్ ఆధారం. క్రీస్తుకై దేవుడు పొందిన ఎవిడెన్స్ ఒట్టు అనే పదం అంటే వాగ్దానం. దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు. దావీదు గుర్తెరిగాడు. ఇర్మియా ప్రవశించాడు. లోక కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఎవరితను? చరిత్రకారుడు. ఇన్ని విషయాలను ఒకే లైన్లో ఒక షార్ట్ లెంత్ లో రాయగలిగిందంటే అతడు పరిశీలకుడు. ఈ ముసలికి ఏమొచ్చు? పుస్తకాలు రాశాడంట. మీ ఆవు నమ్ముకుడు
అంతా కొనరాపుతున్నారు. మన కటింగ్ చాలా చూడండి, భార్యనే కొంటారండి, భర్త అమ్ముతూ ఉంటే కటింగ్ ఇస్తే లోకం కొనాలి. అది అంతే కదండి. మరి 13:23 అపోస్తల కార్యములు, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడుకు యేసును పుట్టించను చెప్పేశాడు. ఏమని? 2:30 అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు దావీదుతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్నాడు. అమ్మతో అనుకున్న కొద్దిసేపు, దావీదు నీ మీద ఒట్టు, నీ సింహాసనం మీద ఒక ఆయన రాబోతున్నాడు. సొలొమోను అనుకోవచ్చుగా, దావీదుకి గుర్తెరిగి దావీదు సింహాసనం మీద కూర్చోవాలి అని బెత్షెబా కోరిక. గుర్తుపెట్టుకోండి, తల్లి కోరికది. అని దావీదు సింహాసనం మీద నిరంతరం కూర్చోవాలి అనేది దేవుడి కోరిక. అది ఎవరి నిమిత్తమో దావీదుకు తెలుసు, ఎవరి కొరకు ప్రవశింప చేశాడో ఇర్మీయాకి తెలుసు, ఎవరు కూర్చుంటారో లోకాకు తెలుసు. కూర్చున్నారో దావీదుకి తెలుసు, లోకాకు తెలుసు, ఇర్మీయాకి తెలుసు, దేవుడు తెలుసు. ఇష్టం ఎవరికి ఇష్టం రెఫరెన్స్ నీ ముందు ఉన్నదే. అందుకనే ఇప్పుడు పేతురు గారు మాట్లాడుతున్నారు. లోగా గారు ఆ విషయాన్ని ప్రస్తావిస్తే పేతురు గారు దానికి కన్ఫర్మేషన్, ఓకే రైట్ రైట్ రైట్, లోగా గారు చెప్పింది కరెక్టే అంటే లోగా గారు చెబుతున్న విషయాన్ని కూడా పేతురు గారు పునఃపరిశీలన చేస్తున్నారు. ఒక పాస్టర్ గారు చెప్పింది మరొక పాస్టర్ గారు పునఃపరిశీలన చేస్తాను అని చెప్పింది నేను కెలకొచ్చండి అంటాడు. నీకేమొచ్చు ఊపుడు గారికి, ఓపుడు నీకేమొచ్చు, అని ఏమొచ్చు? అంత తరమనితో పోరాటం చూసావా? అది దేవుడు నమ్మిన వారికి మాత్రమే సాధ్యమైంది. మిగతా వాళ్ళంతా అదే బ్యాచ్ అదే పోతే. ఇంకా లోకా గారు చెబితే ఇది వాస్తవం కాదని పేతురు గారు కన్క్లూజ్ ఇస్తున్నారు, కన్ఫర్మేషన్ చేస్తున్నారు. ఏమని? ఇదే అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చేసిన ఇశ్రాయేలు కొరకు రక్షకుటకు యేసుని పుట్టించాడు. చరిత్ర ఎప్పుడు నిజమైతే ఒకేలా ఉంటుందండి. వాక్యం ఎప్పుడు వాస్తవమైతే అందరూ ఒకేలాగా చెప్తారండి. వాడేమో ఒక రకంగా చెప్తాడు, వీడేమో నాకు అలాగే అనిపించింది అట్లంతే. నీకే ఎక్కడ అనిపించవచ్చు కానీ వాక్యం దగ్గర మాట్లాడుకోవచ్చు. వాడు వాక్యం దగ్గర ఒకేలాగా అనిపించాలి. అది అర్థమైపోయింది. ఇప్పుడు అర్థమైపోయిందా? పితరులు వీరి వంటి వారు శరీరమును బట్టి ఇప్పుడు వచ్చేద్దాం. ఈ మొక్క చెప్పడం కొరకే నీకు ఎంత చెప్పుకుంటూ నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. 9:5 రోమాకి, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, సర్వాధికారి నుండి నిరంతరము అన్నాడు. అంతే. ఇప్పుడు యెరూషలేము ప్రాంతములో నిరంతరము స్తోత్ర అర్పణ జరుగుతుంది. గదిలో చేసినట్టే మనం రాణిక్షేత్రం తిప్పుతాం కదా, నాకు కోస్తన కొడక, అది చదువు రాకపోతే నా దగ్గర కూర్చో, అది నేను చెప్తా. క్రిస్మస్ గలిబిలి అపోస్తలు తెచ్చుకున్నారా? గలిబిలి. క్వశ్చన్ చేయడానికి ఏమన్నా పరిశీలన అని అంత తత్వజ్ఞానివే మొండా మోపి ముసలిన్న బిడ. నువ్వు ఎవరిని రెఫరెన్స్ ని ఆత్మ ఆలోచన చదవాలి. ఆరింగుండా చదవబడదు. బొట్టెట్టేసి ముఖం అంతా జారిపోతే పెద్ద మేధావి పడవా, పిలకేసుకుంటే మేధావి. క్రైస్తవుడు అంటే కొంతమస ముఖం పంచి పడితే నీకు అడుగడుగునా. అది గలిబిలి ఎందుకు వచ్చేసింది? గలిబిలి కలగ చేయాలి ఫస్ట్. గలిబిలి కలగ చేస్తేనే మనిషి చిక్కుతాడంతే. ఫస్ట్
ఫస్ట్ పాయింట్లో దూరింది. దాన్ని అంటే రాదది, దాన్ని మాట్లాడకుండా పొగట్టేయాలంటే. ఇంటికి తూర్పు పడమర ఉత్తరం దాచిన 4 పొగ మొక్కలు వేసిస్తే ముద్దు నిండిందంటే పొగ ఊపిరి ఆడక ఆ చొప్ప చెంత నుంచి ఏదో పొక్క బయటకు వచ్చింది. అప్పుడు 4 వైపులు 4 కాపలా కాసుకొని కర్రలు పెట్టి రెడీగా ఉంటే ఎవడి కర్రకో ఒకటి కర్రకు పొగ పోదు. చిన్నప్పుడు చూసే సంగతి నేను చెప్పాను. అది ఇది చిన్నప్పుడు చూసే సంగతి. అంతే కదా మరి, అంతే ఇప్పుడు జరగాలి, గడిపి జరగాల. లేదు చేసుకోలేదు, నువ్వు కుక్కలాగా దేవుడు తెలిసింది. నువ్వు కుక్క కుక్కలు కాపాడుతున్నారు. మొరగలేని మోగ ఆత్రపడే ఇన్ని రకాల కుక్కలు ఉన్నాయి. ఇన్ని రకాలు వర్ణించాడంటే నాకు ఎంత కుక్కలకి వర్ణించాడా? కనుక ఆయన్ని నమ్మని వారి నోట నుండి ఏదైతే వ్యతిరేకతగా అంటున్నారో వారి నోట విత్ రిఫరెన్స్ తో దేవుడు పలికిస్తాడు. చూస్తావా? యోహాను సువార్త 7వ అధ్యాయము 40, 41, 42. జన సమూహములో కొందరు ఈయన మాటలు నిజముగా ఈయన ప్రవక్త ఏమిది, యేసుక్రీస్తు వారిని ఒకనాటి జనం అనుకుంటున్న మాట ప్రవక్త, చివరి లోక ప్రవక్త ఒకటి వచ్చేసింది. మరి కొందరు ఈయన క్రీస్తే అనేది అభిషిక్తుడు ఉన్నాడు కాబట్టి అన్నారు కదా ఆనాడు జనాలు. మరి కొందరు ఏమి వచ్చేసారు మీదకి. అయితే బాబోయ్ దొరికేస్తున్నా చూసారా? ఏమి క్రీస్తు గల్ల ఇంటికి వచ్చినా ఏమన్నా బైబిల్లో తిరగేశారు. ఇప్పుడు ధర్మశాస్త్రం తిరగేస్తే దొరికేది ఏం చేస్తా? ఏమన్నా దగ్గర క్రీస్తు దావీదు సందర్భంలో పుట్టి మనం చెప్తున్నామండి. అది చెప్పింది ఎవరండి? లేడన్నవాడు చెప్తున్న రెఫరెన్స్ అది. యేసు లేడు, అది గారు గుడ్డు కూర్చుంటారే వాళ్ళే చెప్తున్నారు. తర్వాత క్రీస్తు అనగానే కోపం చేసి ఏమి క్రీస్తు గల్ల నుండి వచ్చిన క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు నుండి బెత్లెహేము గ్రామం నుండి వచ్చునని లేఖనము చెప్పట్లేదా? అంటే రెఫరెన్స్ లోనే యేసుక్రీస్తు వారంటూ ఉన్నాడని రెఫరెన్స్ తో దేవుడు ప్రపంచానికి అందించాడు. ఆనాడు దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని నమ్మని వారే వాడది. అంటే చరిత్ర వక్రీకరిస్తున్న వారితోనే చరిత్రలో క్రీస్తు ఉన్నాడు అన్న సంగతి ఖచ్చితంగా చెప్పిస్తాడు. ఏ క్రీస్తు అయితే లేడు, ఏ క్రీస్తు అయితే కల్పితము, యేసుక్రీస్తు అనే కల్పిత కారుడు అని అంటారో అలాంటి వారి నోటే కేకేదంతే. ఎలా చెప్తారంటే ఆయన దావీదు సంతానంలో పుట్టి యెరూషలేము నుంచి వస్తాడు కదా, అది ఎక్కడ ఉంది, ఇక్కడ ఎందుకు ఉంది, అది గలిలీ ఎందుకు ఉంది, గలిలీ యెరూషలేము ఎంత ఉంది, యెరూషలేము ఎక్కడ ఉంది, నజరేతు నుంచి వస్తాడు చెప్పేస్తున్నారు. వాళ్ళే ప్రియమైన దేవుని పిల్లారా, గలిలయ ప్రాంతంలో నుంచి వస్తాడు అన్న రెఫరెన్స్ ఎందుకు రాశాడు దేవుడు? నువ్వు బైబిల్ చదివితే ఆ బైబిల్లో యెరూషలేము ప్రాంతం బదులు గలిలయ పెట్టాడు. అంటే గలిలయకి యెరూషలేముకి సంబంధం ఉన్నది అని చెబుతూ, ఇప్పుడు నువ్వు ఎక్కడ పుట్టారని మనం ఏం చెబుతూ, నేను నమ్మూరులో పుట్టా, గవర్నమెంట్ హాస్పిటల్ పుట్టి మెమోరియల్ కదా నువ్వు అంటే అర్థం ఏంటి? వీడు ఎక్కడ పుట్టాడు, వీడి దగ్గర ఆన్సర్ ఉంది. అందుకని ఒక మాట అలా తప్పించి మాట్లాడితే వాడే నిజం మాట్లాడతాడు. నాకు అవసరం లేదు నిజం మాట్లాడాల్సిన అవసరం లేదు, అర్థం పలికించవచ్చు నిజాలు, కాకపోతే తప్పించి తెలియాలి. రెఫరెన్స్ కొంచెం అలా జరిగి మాట్లాడితే వాడు నిజమే మాట్లాడతాడు, వాడు నిజమే చెప్తాడు. నిజమే, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టాడు, బెత్లెహేము గ్రామంలోనే పుట్టాడు. నిజానికి చెప్పాలంటే బెత్లెహేము గ్రామానికి గలిలయ ప్రాంతానికి నజరేతుకి కొన్ని మైళ్ళ తేడా ఉంది. ఆయన ఒప్పేసుకుంటున్నారు వాళ్ళు. 20 మైళ్ళ వ్యవధిలో నజరేతు ఉన్నది బెత్లెహేముకి, 20 మైళ్ళ వ్యవధిలో ఈస్ట్కి గలిలయ ఉంది సముద్ర తీరానికి. సముద్ర తీర వెంబడి బెత్లెహేము
పురముకి 20 మైళ్ళ దూరంలో. ఇది ఆన్సర్. సముద్ర తీరం, బెత్లెహేము ప్రాంతం, గలిలయ గ్రామం. ఇది ఆన్సర్. ఏం చెప్పినా అదే ఆడక వస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి ఎవరిచ్చారు అంటే వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు పాలస్తీనా కంట్రీలో జెరూసలేములో డంకాలు 2 నెలలుగా వాంచుతుంటే సైనికులు ప్రపంచ క్రైస్తవ్య పిలిమిత్రిపోదగాలు ఎందుకు గురికి పడుతుందా చెప్పండి. అందుకే మేము క్రిస్మస్ చేసుకోవాలి. వద్దన్నారు కిషోర్ అయ్యా నువ్వు చర్చిలో క్రిస్మస్ చేసుకోనయ్యా ప్రభు అనవా. నువ్వు చేసుకుంటే అంత చేసుకోకపోతే అంత. రాజు కొద్ది అయితే కోపం ఉంటేంటి, పేట ఉంటేంటి. పాస్టర్ గారు కొద్ది అయితే సంఘం క్రిస్మస్ జరిపించకపోతే ఏంటి కాదన్నా. మరి మాట మీద కాదన్నా. యేసుక్రీస్తువారంటూ ఓడనుకోవచ్చు కానీ ఉంటాడు అక్కడ. ఆయనకి ఎలా పొద్దురే మూసిన కంటే ఘోరంగా వాసన వచ్చేస్తాడు. అది తట్టుమల మురికినే. ఇప్పుడు చూడు ఆ సచిపత్రిక ఉందా లేదా? అరే బాడకావు పద్మాష్ నీ అయ్యా ఏం జరిగిందో చూడు. పాలస్తం చేసుకుంటూ రెండవ తిమోతి 2వ అధ్యాయము 8వ వచనము. నీ అయ్యా నీకు ఊడి కూర్చోటికి వచ్చి నా ఇంటి లేదు. ఎందుకంటే సువార్త నా సువార్త వాడు పెరుగు కాదు. ఎవడు పడితే వాడు నేర్చుకుంటాడు. బైబిల్ రాలబ్బా అట్టగా చదివినప్పుడు నా సువార్త ప్రకారం. ఎవరి సువార్త అనేది? ఆ సువార్త ఎవరిది? పౌలు గారు ఏమంటున్నారు? నా అంటున్నారేంటి అని పౌలు గారు సువార్త. ఎస్ నేను ఓన్ చేసుకున్నా అనేది సువార్త. నా దేవుడు నేను ఓన్ చేసుకున్నా. నేనే ఓన్ చేసుకున్నా నా సువార్త. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతుల నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకము చేసుకున్నాను. ఇప్పుడు జ్ఞాపకం ఎలా చేసుకుంటూ చెప్పండి అండి. జ్ఞాపకం అనేది భూలోకములో 1300 గ్రాము మైండ్ సెట్ ఎవడుకున్నా వాడు ఎలా చేసుకుంటారో చెప్పాలి. ఇప్పుడు పెళ్లి రోజు జ్ఞాపకం ఎలా చేసుకుంటావు? నువ్వు ఎలా చేసుకుంటావు? వీడికి పెళ్లి రోజుకి బాగా దిగింది బొక్క. పెళ్లి రోజుని జ్ఞాపకం ఎలా చేసుకుంటావు? స్థితిని బట్టి. అది పేదవాడైతే గుడిసెలో ఒక అరకిలో సేకలు ఉంటాయి. అది గొప్పవాడైతే ఒక 20 కార్లు ఉంటాయి. అది విఐపి అయితే వాడు ఒక ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్సీ అయితే వాడు కాన్స్టిట్యున్సీకి పెడతాడు. అంతే కాన్స్టిట్యూషన్ పెడతాడు. బువా పెట్టడండి. మన ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ చూడండి. ఆ నియోజకవర్గ ప్రజలందరికీ వాడి యొక్క పుట్టినరోజుని ఘనం మేళ తాళాలతో డుంకీ డంకీలతో అసలు ఆ పాటలేంటి ఆ స్టెప్పులేంటి ఉదయం నుంచి నైట్ 12 గంటల వరకు పోలీసులు మరి కావడబెట్టి పుట్టినరోజు చేసుకుంటాడు. పెద్ద కేకు 500 కిలోల కేకు. ఏమిరా జ్ఞాపకం ఇలా చేసుకోవచ్చా? ఇలా ఎలా చేసుకుంటావు ఒక జ్ఞాపకాన్ని? ఆఫ్టర్ ఒక మనిషి తన స్థితిని బట్టే జ్ఞాపకం చేసుకుంటే ఎంత గుమిడుకులుంటే పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి పుట్టుకని, ఆయన స్థితిగతిని, ఆయన స్టేటస్ని, ఆయన పలుకుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేశం అంతా డంకాలు వేచడం తప్పాలు అవుతుందిరా. ఎవరు చెబుతున్నారు ఈ మాట? పౌలు గారు తిమోతి గారు చెబుతున్నారు. జ్ఞాపకము చేసుకోనము అంటే ఇలా కూర్చొని యేసుక్రీస్తు వారి పునరుద్ధరణ లేచాడు జ్ఞాపకం పెట్టుకున్నా అట్లా. ఏమండి మా పిల్లలు గుర్తుందా? ఇవాళ మన పుట్టినరోజు గురించి చెప్పాలా పెట్టి నాకు గుర్తేమన్నా ఏమన్నా చేసుకోమా అమౌంట్ సెక్టర్ తప్పదో రోగం పంట ఉంటుంది. ఒక్కటేసి పెట్టి అంటే అర్థం ఏంటి? ఈరోజు మ్యారేజ్ అంటే పిల్లలు తీసుకొని చుట్టుపక్కల వెళ్ళి 4 గంటలు ఎంజాయ్ చేద్దాం పదండి. లేదంటే మరొక రకంగా అది ఆ స్థితిని బట్టి మనం దాన్ని అరేంజ్ చేసుకుంటాం.
దాకంటే 2 రోజులు 3 రోజులు ఉండే ప్రణాళిక, ఇలా చేసుకుందామని. ఏమిరా, నీదైతేనే ఘనంగా చేసుకోవచ్చు, కానీ పునరుత్థాన తిరిగి యేసుక్రీస్తు వారి జనాన్ని మాత్రం ఘనంగా చేసుకోవద్దు. అపోస్తులు చేసుకున్నారు రాబాయి, ఈస్టర్ చేశారు, గుడ్ ఫ్రైడే చేశారు, క్రిస్మస్ చేశారు. జ్ఞాపకం చేసుకోను. దావీదు సంతానంలో పుట్టి మృతంలో లేచినటువంటి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొనుము. జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకము అనే పదానికి అర్థం జ్ఞాపకార్థ కూడిక కూడా రండి. అది నీకు ఆయన తిరిగి లేచాడు కదా, మృతుల్లో నుండి లేచాడు కదా, అప్పుడు జ్ఞాపకార్థ కూడిక ఎలా అవుతుంది? అది వ్యాపకార్థ కూడిక అవుతుంది. అదే పెళ్లి రోజు, ఇక మా అమ్మాయి పుట్టినది అక్క, నువ్వు రాకపోతే నా మనసు చాలా స్ట్రైక్ అంటుంటే, ఏ కొడుకు పుట్టినరోజుకో బిడ్డ పుట్టినరోజుకో మనం అనుకున్న వాళ్ళు రాకపోతే మనం ఎంత స్టేటస్లో భంగం కలిగిద్దా? బాధ కలిగింది. సంఘాలలో అపోస్తులు బాధ కలిగించకుండా జ్ఞాపకాన్ని వేరు పద్ధతిలో చేసి పడేశారు. అది నువ్వు ఏమనుకుంటావు అనుకో, ఇక్కడ ఇప్పుడు చెప్పురా అర్థాలు తెలుసా? క్రిస్మస్ అంటే ఏం రాయాలి? అపోస్తులు అందరూ కలిసి క్రిస్టమస్ చేసుకున్నారు అని రాస్తే నువ్వు టైం కొడతా కూర్చొని, నువ్వు పేపర్ అందిస్తుంటావు. మరి నువ్వు పాస్టర్ గారు మరి అరే అవలే, అర్థాలు రావాలి, భావాలు తెలియాలా, భావ ప్రయోగ సంయుక్త ఉద్దేశం మర్మంగా తెలియాలి. అప్పుడు ప్రీచర్ అంటారు. నిన్ను ప్రీచర్ కాదు కదా, మరి ఏది అంటారు? నువ్వు ఒక తుపిడిగాడివి, అర్థాలు బోధకుడివి, అక్షర జ్ఞానాన్ని మూర్ఖుడివి, లోకంలో చదువున సోమ్యుడివి, తోటలో ఒక బ్యాలెన్స్ గాడివి, ముసలా కొడుకే నయం, నువ్వు ఇంకా దొరుకుతాడివి. అంటే ఇప్పుడు ఉత్తరం ఏం చేశాడు దేవుడు? వ్యక్తి చెమ్మ పెట్టి తీస్తా నీ తల్లి అనుకుంటున్నావేమో. బయట మీదకి వచ్చి బోసు నీకే మాట్లాడితే కోస్తా బిడ్డ. అది రాకపోతే మోసుకో, చేసుకోకపోతే తప్పుకో. ఎవరు చేసుకోమని నేను ఎవరు చేసుకోమని? ఆ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటాయి. ఎందుకంత ఖర్చు నీకు ఎందుకురా? 6 పనులు అది చేసుకుంటా, నీకు ఎందుకురా? మంగళవారం సినిమా గుర్తొస్తుంది మొదలవుతుంది. అది అపోస్తుడు అర్థం చెప్తాడు. ఎవరు చెప్తున్నాడు? అపోస్తుడు పౌరుడు అపోస్తుడు చెప్తున్నాడు. జ్ఞాపకం చేసుకో. ఎలా చేసుకోవాలి? పౌరు తిమోతి నువ్వు హాస్పిటల్ వేసుకొని ధ్యానంతో జ్ఞాపకం చేసుకో అని రాసుంటే నిజంగా మేము అనుకుంటాం. నిజంగా అనుకుంటాం. నేను కూడా జ్ఞాపకం చేసుకుంటే దద్దరిల్లిపోవాలంతే. ప్రపంచం జ్ఞాపకం చేసుకుంటుంది ఒక ఈస్టర్ని, పునరుద్ధానాన్ని, ఒక గుడ్ ఫ్రైడేని, ఒక మానవ దినాన్ని, ఒక జననాన్ని వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళు చెప్పారు. కొన్ని దీని మీద డిబేట్కి పోవడం, ఈ ఒక్క రెఫరెన్స్ తేవడం, నీకు ఇంకా లోతులతో చెప్తాను. కుక్కడాయ్ కొత్తలో పేర్లు చెప్తా బిడ్డ, నీ తల్లి నువ్వు నీ ఊరిలో పోదా. మళ్ళీ హిస్టరీ ఏమిరా హిస్టరీ? ఇలాంటి బిచ్చడాలంతా దేవుడికి పోదా చెప్పండి. పాపం కదండి పాపం. వీళ్ళు ఎలా ఉంటారంటే, ముగిస్తాను, వీళ్ళు ఎలా ఉంటారంటే ఏదో బైబిల్ పట్టేసుకొని మా ఊళ్ళో ఒకడు ఉండదు, తెల్ల బన్నీ ఆడతాడు. ఈ పక్కన ఏదో దరిద్రమైన మోడల్ ఒకటి ఉంటుంది, తెల్ల లుంగి కడతాడు. నడి మంచంలో అత్తగారు అదే మరి దుప్పటి ఆడతారు. మనం వేసుకుని ఉండాలి సిగ్గు. అసలు మనం దుప్పటి దులిపేయమండి సిగ్గు. నిజమండి, ఆడోళ్ళే వేయాలి, జరగాలి. దుప్పటేసి దులిపి దిండెత్తే కానీ వీడెళ్ళి కాలు మొగోళ్ళ కాలు మీద కాలు పెట్టి ఇట్లాంటి ఏదో పొడిచొచ్చిన ప్రపంచంలో అన్నట్టు ఉంటుంది వీడు. మనం వేసుకున్నాం కదండి దుప్పటి దిండు, మనకు అది ఉండదండి. మనం అంతా మనం దులిపేసేసుకుంటాం అనుకో, మనం అంతనే వేసేవారు. దాని మీద కూర్చొని అల్లుడు హాస్పిటల్ కూర్చున్నాడు. అమ్మాయి పొమ్మడి వింటే తీసుకొచ్చింది. ఇప్పుడు తిరుగుకుంటూ బైబిల్ చదువుతా ఉంటాడు. ఇంకా నడి మంచంలో కూర్చొని, నడి మంచంలో కూర్చొని భోజనం చేస్తే ఇస్తామని ఈడే అంటాడు. నడి మంచంలో కూర్చొని బయట చేస్తే మాత్రం గొప్ప అంటాడు. పైగా వస్తా దాంట్లో వస్తా పోతే
మాట్లాడతాడు, మళ్ళీ ఆడ మూల కూర్చోడు. ఎందుకు? జనము చూసిన వేళ అబ్బాయి మంచివాడు అనుకోవాలి నువ్వు. కడపరుచుకునే క్యాండిడేట్లు అంతా అది దేనికి పనికిరాదు. ఇప్పుడు అలాగే తిరిగేస్తున్నారు మా కూడా. నెత్తి మీద 1,00,000 పెట్టి నీ దండం పెట్టా ఒక్క 5 రూపాయలు కొనమంటే ఒరే నీకు ఇంకో నక్షత్రం వాడు మొత్తం నాకు వద్దులు అంటారు. అది బ్యాచ్. వీళ్ళంతా తెలుసా, అర్థాలతో పని లేదు. 116, 190 కీర్తనలు ఏమనుందండి? నీ వాక్య సారాంశము సత్యము, సారాలు తెలియదు. 9:13 భక్తులు ఏమన్నండి? ఆ వాక్య భావము ఏమిటో మీరు వెళ్ళి అరుణ్ కుమార్ గారు ఉన్నాడు, ఆడి కాడికి వెళ్ళి కింద ఆడేసుకుని నేర్చుకోండి. ఆడేది బాగా నేర్పుతాడు. అయిపోయిందా? 7:24 ప్రసంగం ఏముంది? లోతు ఎంత నీకు చెప్పాడా? దూరం ఎక్కడ నువ్వు తెలుసుకోవాలి. 4:24 మార్పు ఏమనుంది? పరిశీలించి మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. చూసుకోండి. నోరెల పెట్టి ఏదో దొంగ లోపలికి వెళ్ళి 2 వెళ్ళి 10 వచ్చినట్టు ఉండవాలండి. ఎంత జాగ్రత్త అండి. లాస్ట్ పరిశీలన. ఇన్ని తెలిసి ఉండాలి. బైబిల్ కాడ రావాలంటే అర్థాలు తెలియదు, భావాలు తెలియదు, సారాలు తెలియదు, తాత్పర్యాలు తెలియదు. ఎవడో నిరుపుతాడు ముసలి డెక్క. ఆ నేర్చుకున్నాడు వచ్చేసి మన మీద ఎక్కుతూ ఉంటాడు అబ్బాయి. దాన్ని ఎదుగు నా సత్తాన్ని ఉండండి. ఒక్క తను ఇటు తనినా అడుగుపోతాం, అటు తనినా ఇటు పెడతాం. అది ప్రశ్నించడం ఏముందండి? చాలా ఈజీ కదండి. భార్యను ఒక మాట అంటే చాలా ఈజీ అండి, చాలా ఈజీ. పట్టు తిరిగి అందండి. అదే ఆమె తిరిగి అంటే ఇది వేసుకుని చచ్చిపోతారు. ఇంకా ఇది శాసనం ఇంకా నో వే అంతే. అందుకే వేసుకు అందాలి. అదే కదా మరి, అది కూడా అంతే. కాబట్టి ప్రేమ దేవుని వల్ల నువ్వు జాగ్రత్త. అది రాలేదనుకో ఒప్పేసుకో. నాకు ఇంతవరకే వచ్చలే బాగా ఒప్పేసుకో. వచ్చాక బెల్లప్పించి పొరపాటున ఫేస్బుక్ నా కంట్లో పడ్డావనుకో నీకు తాలింపే సమస్యలే కోసేస్తా, కారం పడేస్తా. అది మామూలు కారం కదా, మళ్ళా అది గొడ్డు కారం, అది గుంటూరు కారం. అదే పాపేసి బాదు పొర తగ్గింది కారం, గొడ్డు కారం అది. కాబట్టి ముసలా డెక్క ఇది చరిత్ర కట్టుకథలు కానే కా. ఇకపోతే ఓ పాస్టర్ నా కుక్క. ఇది ఎవిడెన్స్ విత్ రిఫరెన్స్ ఎవిడెన్స్. నీకు అర్థం కావట్లా. మీ అమ్మ ఎట్లా మీతో ప్రతి ఓడు పాస్టర్ ఎక్కువ మమ్మల్ని ఎక్కేస్తుంటారు, మా ఆత్మకు పాస్టర్ ఎత్తున్నారు. నీ అయ్య మీ అందరినీ కోసి కాలం ఖచ్చితంగా పెడతా. ఫేస్బుక్లో దొరికేలా వచ్చారు. అప్పుడప్పుడు ఎత్తుకుంటా, ఏనా పెట్టైనా వాగుతున్నాడేమో ఎత్తుకుతా. దొరికామనుకో నిన్ను రెఫరెన్స్ తో సహా ఎక్కేస్తాను. కాబట్టి ముసలోడా నువ్వు జాగ్రత్త. ఒరే ముష్టి పాస్టర్గా నువ్వు జాగ్రత్త. కాబట్టి దేవుడు చాలా జ్ఞానంగా రాయించాడు మాటల్ని. ఎంత జ్ఞానం అంటే అర్థమయ్యి అర్థం లేకుండా ఉండాలి అంతే. ఇది అర్థం చేసుకోవాలంటే వాడు నాకు వశీకరణుడై ఉండాలి, వాడు నాలో వశమై ఉండాలి. నేను వారిలో నివసించి సంచరిస్తా. నేను ఎవరిలో అయితే ఉంటానో వాడే చెప్తాడు అంతే. మనలో ఉంటేనే సాధ్యమవుద్ది, లేకపోతే కాదు. కాబట్టి ఇలా రాశారనుకోండి అన్ని భావాలు అడ్డాదంటే ఇంక నువ్వెందుకు మరి నీ పెళ్లిలో కూడా నీకు తెలుసో తెలీదో పాస్టర్ నాకు మామూలుగా కట్టారు కదా. సరే అమ్మే కలిత పక్కన పెట్టి కట్టరాదు కానీ అది బూతు కట్టే కానీ నాకు తెలుసో తెలియదు. మరి నీకు అర్థాలు 4 మాటలు ఇద్దరు నిలబెడతాడు, వెనక జనం ఉంటారు ప్రేమలో. ఏమంటారు ఫస్ట్ మాట 4 మాటలు ఎక్కువ లేదు.
కలిమి ఎందును, లేమి ఎందును, ఆరోగ్యం ఎందును, ఇంకా ఉంటాడు. నిన్ను విడవక ఎడబాయక నా పెండ్లి భార్యనుగా చేసుకుంటుంది. సంవత్సరం తిరిగినాక దాని మొక్క ఒకటి వీడు మొక్క పెట్టు. నా బొచ్చ వాగ్దానం చేసింది. ఏం చేశారు మీరు? కలిమి ఎదురు లేని ఎదురు ఆరోగ్యం అందరు లేమి, కలిమి లేమి ఆరోగ్యం, ఇంకే దరిద్రం చేశాడు అంతే. తర్వాత ఇంకా అదే ఈ 4 పదాలు జీవిత కాలానికి సంబంధించినవి. జీవితము వాగ్దానం చేసిన 4 మాటలు భగవంతుని దగ్గర. ఏమైనా బొంత పెట్టావు, ఇప్పుడు నువ్వు ఊరుకుంటాడా? 4 అర్థమే జీవితం. ఆ జీవితం అనేది ఎప్పుడు కూడా ఎత్తు పల్లాలతో, ఒడిపడుకులతో, నష్ట కష్ట బాధలతో, రకరకాలతో ఉండొచ్చేమో కానీ ఎలా అయినా సరే నీరు ప్రవహించినట్టుగా వాక్యం నీరు కనుక ఈ కష్టాల్లో నష్టాల్లో ఎక్కడ ఇబ్బందులు ఉన్నా వాక్యం నీతో సమానంగా వస్తూ ఉండాలి. మనకి బాధ కలిగితే దేవుడు లేడున్నా అంటాం. మనం బాధలో భయం చూడాలి. మనం ఏ క్రైస్తవం చదువుతాడంటే బాధలో అయితే ఒకటే సీవుడు చేస్తుంటాం. మనం కచ్చీట్లు కాలిపోతుంటాం. అది తిరిగినాక దేవుడి దగ్గర రావు. మనం మనమా దేవుడికి మెచ్చినట్ల ఎలాంటి విశ్వాస అయినా, పాస్టర్ అయినా, బయట అయినా బొచ్చు దేవుడు ఏమీ లేదు. కాబట్టి ఫస్ట్ అర్థాలు భావాలు నేర్చుకోవాలంటే దేవుడి దగ్గర చచ్చిపోవడం ఫస్ట్. చచ్చిపోతేనే ఆన్సర్ దొరుకుతుంది. అది మాకు వాడు నేర్పిండు, ఆడి సర్టిఫికేట్ ఇచ్చి ఆడిటి మీద సర్టిఫికేట్ ఆడినవాడు దేవుడి పాలి. పౌరులు ఎవరికి కదా సంఘంతో ఇప్పించాడు. పౌరులు మీలో యోగ్యులైన వారిని ఎంచండి, వారి ద్వారానే అనేక ప్రాంతాలకు దీన్ని పంచండి. సర్టిఫికెట్ మీరివ్వాలా? నేను సర్టిఫై చేయగలను పలానోడు యోగ్యుడు అని. కానీ సంఘం కూడా చెప్పాలి. సంఘం ద్వారా సర్టిఫికెట్ ఇచ్చాడు దేవుడు. అది పౌరుడికి సంఘము ద్వారా పౌరిపించాడు. ఈ సంఘములో ఈ బిడ్డ అర్హుడా అనర్హుడా సంఘం చెప్పాలి. అయ్యా ఓకే అవునా సార్, అప్పుడే సర్టిఫై. ఇంత ప్రాసెస్ పెట్టాడు. ముష్టినాపుడు కడిగిపోతాడు 4 రోజులు. అర్థం ఏంటి రాసిన పెన్నుతో పేపర్తో రాసేది కాదు. మా హృదయం అనే పలకం మీద రాసిపడ్డ వాక్యం. ఎక్కడ రాయాలి ఎగ్జామ్? ఎక్కడ? పెన్నుతో శరాతో రాస్తే సరిపోదు. హృదయం అనే పలకం మీద మేము రాసుకున్నాం. హార్ట్లో ఉండాలి. అది ఒకడో సించేత్తడం, నువ్వు ఇచ్చింది రాబోద్దు ఇసిరేత్తడం. మరి 15 ఏళ్ళు ఉంచుకుని బాగా ప్రేమ కట్టించుకొని అవసరం నిరింది కదా. పాపం ఇలాంటి పోలీసు గారికి కూడా విశ్వాసులు ఉంటారు, నమ్మకస్తులు ఉంటారు, ఆడిపాటలు కూడా పడుతుంటారు. స్వార్థ పరుల గురించి ఆలోచించాలి ఫస్ట్. వాక్యం రామంటే దేవుడే పక్కన పెట్టాడు, వీడు మాత్రం రావడం నన్ను ఎక్కువ బాగాని అని. ఒక పక్కేమో బయట ఎక్కుతున్నాడు, ఒక పక్కేమో గర్భ కొడుకుని ఎక్కుతున్నాడు, ఒక పక్కేమో రావణుడు ఎక్కుతున్నాడు, ఒక పక్కేమో ముగ్గురు పక్కడికి మనం బయలుదేరాం. కత్తి తిప్పుతా ఉంటుంది, వస్తా ఉంటా, తిప్పుతా ఉంటుంది. ఒక్కడ తిప్పితే కాదబ్బా, దేవుని మనసులో ఉన్న ప్రతి బిడ్డ ఇంత ఎవిడెన్స్ తో వాక్యం తెలుసుకోవాలి. అందుకే మీ కొరకు ఇన్ని మాటలు, ఇంత జ్ఞానం. ఇందులో కల్పితాలు కానీ కథలు కానీ నా స్వార్థంతో ఏమన్నా దాస్నిగా ఉన్నాయి. అరపలక లేకుండా భూమి మీద ప్రసంగం చేసే వనంలోని ప్రాణం నేనొక్కడే. ఈ పోస్టర్ ని మీలో ఎంతమంది షేర్ చేశారట? మీరు బాధ్యతాయుతంగా మీరు ఉంటారు, నేను నమ్మాలి. మీ మనసు చెప్పండి.
పాస్టర్ని నా ఐడిలో ఎంతవరకు పంపించగలిగాను? మీరు ఆలోచించండి. మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది. నేను అలా లేను. నేను ఎప్పుడు దేవుణ్ణి ఎవరేమంటాడో వెతుక్కుంటూ వాడి తాట తీసే పనిలో ఉంటా. అది పోస్టర్ బయటకు వచ్చిన మరుక్షణమే మీకున్న సోషల్ ప్లాట్ఫామ్స్ లో దాన్ని ఖచ్చితంగా వాడండి అని చెప్పిన. మీరు దానికి ముద్ర ఏమాత్రం వేసే పిల్లలుగా లేరు. మీకెలా ఇస్తాడు జ్ఞానాన్ని? మీరు ఆ పోస్టులో లెక్క తయారవుతారు టీచర్లు. స్వార్థని పౌరు ఆపటం ఇష్టపడలా, పౌరు బ్యాచ్ అంతకంటే ఇష్టపడలా. మరి మీరు దేవుని మనసులో ఒక్కరు పోరాడితే కుదరదు. ఆడ మగ తేడా లేకుండా పోరాటం చేయాలా. ఎలాగొచ్చి కన్నీరు వచ్చి ఎవరికి కావాలి మీ సొల్లు? ఆదివారం 2 పాటలే కట్ చేసి పడతా మొత్తం దరిద్ర 2 అది బాధ్యత అనేది పౌరుడు గారు నేర్పాడు. మళ్ళీ నేనే నేర్పుతున్నాను. మీరు నేర్చుకోవడం లేదని నా మనసుకి బలంగా తాకుతుంది. బహుశా దెయ్యం మీ అందరికీ పట్టిందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. వదిలించుకుంటే మంచిది. దేవుడు కొట్టాడు. అది మీ మనస్సాక్షికి వదిలేస్తున్నా. ఒక్కరు పోరాటం చేస్తే విజయం సాధ్యపడతాం. సంఘ పోరాట పటిమతోనే ఇలాంటి వాడు అనుకుతాడు. వాడు పెట్టాడు ఫేస్బుక్, నేను చూశాను. మరి మీరు పెట్టింది వాడు చూడ్డా. అది నా ఇంటికి వస్తే నేను దాని ఇంటికి వెళ్ళనా? ఆలోచించండి. దేవుడి ఉగ్రతకి కాస్త దూరంగా ఉంటాం మంచిది. లాస్ట్ మాట Roma 7:6. మనము అక్షరానుసారమైన ప్రార్థన స్థితి గలవారము గాక. ఎవరు చదువుతున్నాడు ఇది? మనకే. అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము గాక, ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేస్తున్నాము. ఇది ఎవరైనా చెప్పగలరా మీలో? ఆత్మానుసారమైన నవీన స్థితికై నా వంతు నేరుగా పోరాడుతున్న ప్రభువా, ఆ పోరాటమే సెండ్. ఆ పోరాటమే టైం వచ్చిందాక సెండ్. 10 నిమిషాలు ఇప్పుడు చెప్పే 10 నిమిషాలు కేటాయించి ఖచ్చితంగా సెండ్ చేస్తూ ఉండండి. వెళ్ళిపోవాలా. 20 మంది సెండ్ చేస్తే 2000 మంది చేరిద్ది. వాళ్ళు ఇంకా తెలుసుకోవాలంటే వాళ్ళు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆపే ప్రయత్నం అయితే జరిగింది. దీన్ని ఆపుతున్నదే మీరు. మీరు ఉపయోగపడతారు. నేను నమ్ముతా దేవుడికి. కానీ నేను విశ్వాస జీవితంలో ఇలా లేను. నా విశ్వాస జీవితంతో మీరు ఎప్పుడు ఎవ్వరూ పోటీ పడలేరు, గెలవలేరు. అందుకే నాకు ఈ స్టేటస్, అందుకే నాకు ఈ పొగరు. అది పొగరు లేకపోతే ఎట్టండి? అడిగి లేకుంటే ఏమో దేవుడికి నపుంసకులకు దేవుడి రాజ్యం, కొచ్చేళ్ళ రాజ్యం. నేను కొచ్చేది కాదు, కొచ్చేది చెప్పే సువార్తను ఆపితే మరి ఆ స్థితికి వస్తాం మనం కూడా. అది ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేస్తున్నాము అని చెప్పేసాడు. సేవ చేస్తున్నాం అంటే, సేవ అంటే దేవుడి మాటని పంపడమే సేవ. అంతే అంతే. ఏ యాంగిల్కి ఆ యాంగిల్, ఎలా పడితే అలా, ఎలా పడితే మనకున్న వేసి ఏముంటాయో అన్ని యాంగిల్లో సువార్తని ఆపకుండా పంపుతూనే ఉండాలి. ఇది ఒక మ్యాండాటరీ. ఇది పొద్దున్నే మన కార్యక్రమాలకు భాగంగా దీన్ని అమర్చుకున్న రోజున నీ ఆసక్తిని బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎస్, ఇది వెళ్ళింది ఎవరో చూశారు, మనకు తెలియదు. మరి మనకు తెలియదు కదా, మనకు తెలియదు కదా. ఎవరు చూసిందో మనకే తెలుస్తుంది. కానీ ఆనాడు ఇర్మియా నాటి తలంపుల్లో ఉన్నది లోకంగా ఎలా ఉండగలిగారు? ఏదో ఒక రోజు తెలుస్తుంది. ఎందుకంటే నాకు తెలుసు కనుక. నేను రక్షణ టీవీలో చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి చెప్పారు, అయ్యా మీరు పలానా పాస్టర్ గారు పలానా రక్షణ టీవీలో ఉన్నారు, మేము ఆ మొగత్తూరులో చూసాం. అవునమ్మా, ఎప్పుడు చూసాం అయ్యా మేము అనేవాళ్ళు. అది విన్నప్పుడు అనుకునేవాళ్ళు, అబ్బా ఎంతమంది చేస్తుందా అనిపించేది. కనుక దేవుడి పిల్లరా, ఒక పక్క ముసలోళ్ళు, ఒక పక్క వాక్యరాలోడు, ఒక పక్క బెల్లప్పుగాళ్ళు, ఒక పక్క రకరకాల తలంపుతో సువార్త బోధకు నాశనం చేసేవాడు వచ్చాడు. వీళ్ళందరినీ డిజిటల్లో కొట్టడం చాలా కష్టమైంది.
వీళ్ళందరికీ ఏగలాగా ముసిరి ఒక్కసారి లేతే తేనె పట్టు మీద రాయి ఎత్తే 4 ఈగలకే తగ్గుద్ది రాయి, కానీ 400 ఏగలేస్తాయి. అలికి అయింది మా తేనె పట్టుకి. వేసింది ఎవరు రాయి? ఒక్కడు చూసింది ఫస్ట్ ఇట్ట 400 వచ్చి వాడిని కొడత చచ్చి నాకు చంపితే వాడిని ముళ్ళేసి పోస్టర్ కూడా బయట వ్యక్తులకి ముళ్ళు తిరగాలి, అది సూత్యగా ఇక్కడ చంపేస్తున్నారు అనిపించాలి. ఒక తేనె తీకున్న జ్ఞానం, ఒక తేనె పట్టు కదిలిస్తే రోషం దేవుని మనసులో పొందుబోతుందా? ఆలోచించండి. కుడికి చచ్చిపోతే అవి దేనిని చంపాలంటే వాడు ఎక్కడ రాయేసాడు, నాకు తగిలింది అంతే, దారి చూపించాడు. వెనకాల వేగ మొత్తం ఉంటాయి, ఒక్కడు ఒకటండి తేనె పట్టు చూస్తే ఖాళీ పడుతుంది, అంతే బొక్కలు పడుతుంది. వాడిని చంపి అప్పుడు పోయి మళ్ళీ ఆడతాయి. 4 ఏళ్ళ దెబ్బ తగిలింది, మిగతా అన్ని ఆడే ఉండి తేనె పట్టు పెట్టుకోవచ్చుగా, తినొచ్చు పెట్టుకోవచ్చు కదా. నేను ఉంటున్న దాన్ని టచ్ చేశాడు వాడు, నేను నమ్మిన దేవుని టచ్ చేశాడు వాడు. 1300 గ్రాముల పెద్ద మనకి పౌరుషం లేదు. 0.013 మిల్లీగ్రాముల మైండ్ ఉన్న దానికి చంపినాక నిద్రపోదు. ఇప్పుడు మనం అక్షరానుసారానికే ఆత్మానుసారానికే ఎవరు అండి మనం క్రైస్తవులుగా ఎవరు? కాబట్టి అవేర్నెస్ మిస్ అవ్వద్దు, లేకపోతే జ్ఞానం ఎప్పటికీ రాదు, ఛాన్స్ రాదు. అది ఇంకా ఎదుకనే ఇంకా గుడ్డోడని మనం కూడా. కాబట్టి ఎవడో చేస్తాడు, ఎవడో వింటాడు, ఎవడో చూస్తాడు, చూస్తేనే చేద్దాం అన్న తలంపులకి స్వస్తి పలకాల. ఎవరితో నాకెందుకు, నేను చేస్తున్నానా లేదా, బస్ నేను చేస్తున్నానా లేదా అంతే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇది టైటిల్ ఏంటి? క్రిస్తే లేడంటూ వాక్క. అది నక్కకు పడింది, కుక్కకు పడింది. ఇప్పుడు ఎవరు పడాలి? ఆదివారం ఎవరు మన లైన్లో? ప్రవక్త ద్వారా ఇష్మాయేల్ అని, దూత ద్వారా యేసు అని పేరు పలకటంలో దేవుని మనశ్శాంతి, ఇది కూడా సంపేత్తే 100%. ఒక్కొక్క దాన్ని ఒలిసి పెడుతుంటే వినలేక తినలేక, అంత గొప్ప జ్ఞానం మన సొంతం. ప్రపంచానికి ఇది అవసరం, పంపిస్తే దేవుని దృష్టిలో లిఖింపబడ్డ పిల్లలను గుర్తింపు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లల, నా కంటి ముందు ఏది కనబడ్డా దానికి ఎవిడెన్స్ ఖచ్చితంగా రాస్తాను. బయటికి పోయి కథ చెప్పు కాదు, వాక్యములో ఉన్నది. అది భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్నవారు చెప్పు సంగతులు ఏమనగా, అది ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. నువ్వు ఎన్ని తిట్టినా మేము ఖచ్చితంగా చెప్పేస్తుంటాం. అది కాబట్టి ప్రవక్త ద్వారా ఎందుకు ఇవ్వాలి అని చెప్పాడు, అది నిజం. దూత ద్వారా యేసు ఎందుకు ప్రస్తావించాడు, అది నిజం. ఇంతకీ దేవుని మనసు ఏంటి, ఇది తెలియాల్సింది. ఆదివారం ఆ ప్రసంగంతో మరొకసారి మండాల్సి వస్తుంది. ఈ మంటని దేవుడు ఎప్పుడు నేను పోయేంతవరకు ఇలాగే వెలిగించుని గత ఆమె ప్రార్థించుకున్నాను.